అల్లు అరవింద్‌కి ఆహా! షాక్. మొత్తానికి గూగుల్ బాగా దెబ్బ కొట్టిందట. అసలేమైంది? అల్లు అరవింద్‌కి ఆహా! మంచి ప్రాఫిట్సే ఇస్తోంది. మరి ఎన్నో వెబ్ సిరీసు, అంతకు మించి చిన్న చిన్న సినిమాలు, అంతేకాకుండా 'అన్‌స్టాపబుల్' లాంటి భారీ హిట్ షోలు, మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆహాకి ఇప్పుడు ఇబ్బందికర పరిణామం ఏర్పడిందని తెలుస్తోంది. సో, మెగా ప్రొడ్యూసర్ అలాగే మరి ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలుగా ఉంటూ ఇంటెలిజెంట్, ప్రాఫిటబుల్ మరి ప్రొడ్యూసర్‌గా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి అల్లు అరవింద్‌కే షాక్ ఇచ్చారా? అలాంటి కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో ఫస్ట్ టైమ్ ఓటీటీని స్టార్ట్ చేశారు. ఆహా! ఓటీటీ అన్నారు. భవిష్యత్ కాలాన్ని ముందుగా అంచనా వేసిన ఘనాపాటి అంటూ మెచ్చుకున్నారు. ఓటీటీ మార్కెట్ పూల పాన్పు కాదని ఆయనకి అర్థమవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈ ఫీల్డ్‌లో చాలా బిగ్ షాట్స్ ఉన్నారు. అవే ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే, మెగా ప్రొడ్యూసర్ తీసుకొచ్చిన ఓటీటీకి మాత్రం ఏమాత్రం గిరాకీ ఉంటుంది. ఫలితంగా నష్టాలు, అలాగే కష్టాలు. భారీ సినిమాలు కొనుగోలు చేయడం లేదు. కంటెంటు సృష్టించడం లేదు. మరి తడిసి మోపుడైపోతోంది ఖర్చు. పైగా ఆ మధ్య దాన్ని అమ్మేయాలని మెగా ప్రొడ్యూసర్ అనుకున్నారట. సోనీ వాళ్ళ దగ్గరికెళ్తే కుదరదన్నారు. జీ దగ్గరికెళ్తే బేరం వర్కౌట్ కాలేదు. మరో సంస్థ దగ్గరికెళ్తే డీలు సెట్ కాలేదు. అందుకే ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు. అలాంటిది ఆ నిర్మాతకి ఇప్పుడు గూగుల్ చేదు వార్త చెప్పింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ ప్రొడ్యూసర్ ఓటీటీ యాప్‌ని తొలగించింది. ప్రస్తుతం ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించడం లేదు. ఫలితంగా కొత్త సబ్స్క్రైబర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే గూగుల్ ఈ సమస్య తన ప్లే స్టోర్ పాలసీ మొత్తం మార్చేసింది. తన పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్‌ని మొత్తాన్ని తొలగించేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఆ మెగా ప్రొడ్యూసర్ ఓటీటీపై కూడా వేటు పడింది. కేవలం దానిపైన మాత్రమే కాదు. ఆల్ట్, బాలాజీ, నౌకరీ డాట్ కామ్, షాదీ డాట్ కామ్, 99 ఏకర్స్, కేరళ మ్యాట్రిమోనీ, మరి కుక్కు ఎఫ్ఎం, శిక్షా భారత్, మ్యాట్రిమోనీ వంటి యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. ఇలా ఏకపక్షంగా నోటీస్ లేకుండా తమ యాప్స్ తొలగించడం అన్యాయమని ఆ సంస్థల యాజమానులు అంటున్నారు. ఇప్పటికే ఆదాయాలు సరిగా లేకుండా ఇబ్బంది పడుతున్నామని, ఇలాంటి సమయంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంలో ఆమెకు ప్రొడ్యూసర్ ఓటీటీ యాప్ స్పందించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. త్వరలో సమస్యను ప్రకటిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా గూగుల్ స్టోర్‌కి సంబంధించిన వ్యవహారం సుప్రీం కేస్ కోర్టులో నడుస్తోంది. మరి అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ పేమెంట్ పాలసీపై కొన్ని యాప్స్ ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ కేసుపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకసారి స్పందించారు. కేరళకు మీకు సమస్యలు ఏమైనా ఉంటే గూగుల్ సంస్థను కలవాలని, వాళ్ళతో చర్చలు జరపాలని సూచించారు. కానీ ఇంతలోనే గూగుల్ ప్లే స్టోర్స్ ఆ యాప్స్‌ని తొలగించడం విశేషం. అయితే ఈ కేసుకి సంబంధించిన ఇప్పటికే ఒక నివేదికలో విచారణ నేపథ్యంలో మరి 19న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. మరి యాప్స్ గూగుల్ ప్లే స్టోర్స్‌తో కాళ్ల పేరు అణిగి వస్తాయా? లేక అలానే ఉండిపోతాయా అనేది తేలాల్సి ఉంది.